హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈరోజు వచ్చేసి గ్రో బ్యాగ్స్ తీసుకొచ్చినాం అనమాట మన టెర్రస్ గార్డెన్ కోసము. టెర్రస్ గార్డెన్ లో గ్రో బ్యాగ్స్ ఎందుకు పెడతాము, ఎలాంటి గ్రో బ్యాగ్స్ పెడుతున్నాము, ఏమేమి చెట్లు వేస్తాం, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసుకుంటా. అయితే అదేవిధంగా మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకు లాస్ట్ లో ఒక స్పెషల్ సర్ప్రైజ్, చాలా పెద్ద గ్రో బ్యాగ్ అయితే అవైలబుల్ ఉంది, చూపిస్తాం మీకు అది. అయితే లాస్ట్ దాకా వీడియో ఎవరు మిస్ కాకండి. ఏ విధంగా పెడుతున్నాం ఏంటి, మా టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువ వాటర్ స్టోరేజ్ కాకుండా, వెయిట్ పడకుండా ఏ విధంగా మనం చేయొచ్చు అనేది కంప్లీట్ టిప్స్ అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫస్ట్ గ్రో బ్యాగ్ వచ్చేసి అతి చిన్న గ్రో బ్యాగ్ అన్నమాట, 9x9. ఇది 9x9 గ్రో బ్యాగ్. ఇది మనకు ఫ్లవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, చామంతి మొక్కలు అటువంటి మొక్కలు ఉంటాయి కదా, దానికోసం తెప్పించినాం అనమాట. ఇది అటువంటిది వేయడానికి. మనం గ్రో బ్యాగ్స్ లో చేయడానికి మనకు రీజన్ ఏంటంటే, మనకు గ్రో బ్యాగ్స్ అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అనమాట. లైట్ వెయిట్ గా ఉంటాయి, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ 5 years దాకా వస్తుంది. ఒక గ్రో బ్యాగ్ వచ్చేసి మనకు అరౌండ్ 5 years దాకా వస్తుంది. అప్పుడు మనము తర్వాత ఎట్లయినా 5 years తర్వాత మనం ఎట్లయినా పంట మారుస్తాము, అప్పుడు మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకు స్లాబ్ మీద ఎక్కువ భారం కూడా పడదు, వాటర్ కూడా ఇది హోల్డ్ చేయదు అనమాట. మనకు హోల్స్ ఉంటాయి, వాటర్ హోల్డ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనకు హాయిగా మనము గ్రో బ్యాగ్స్ లో పెంచుకోవచ్చు. అది ఒక రీజన్ గ్రో బ్యాగ్ పెంచుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సైజ్ ఏంది, ఇటువంటి ఎన్ని తెప్పించినాం మనం? ఇవి ఒక 6 తీసుకున్నాము చామంతి మొక్కల కోసం. ఇవి మన ఫ్లవర్స్ కోసం మనం 6 తీసుకున్నాం. 1 2 3 4 5, ఇది ఒకటి 6 గ్రో బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ 12x12. ఇది ఆల్రెడీ చాలా బ్యాగ్స్ యూజ్ చేసాం ఇప్పటికి. ఈ 12x12 గ్రో బ్యాగ్ చాలా బాగుంది, చూడండి. మనకు వాటర్ డ్రైన్ కి కూడా ఈ విధంగా సిస్టమ్ ఇచ్చారు. ఒక్కొక్క గ్రో బ్యాగ్ వచ్చేసి ఈ విధంగా 3 holes ఉంటాయి అనమాట. 1 2 3, ఈ విధంగా 3 holes ఉంటాయి. అయితే మనకు వాటర్ కూడా నిలబడదు, చెట్లకి ప్రాబ్లం ఉండదు, మంచిగా పెరుగుతాయి చెట్లు కూడా. ఇది ఒకటి. సో ఇలా ఉంటుంది అనమాట. మనకు ఆల్రెడీ దొండపాద అయితే పెట్టాం, దొండగడ్డ ఇక్కడ చూడొచ్చు. ఈ లైన్ అంతా మనకు పాదులు వస్తాయి. సో ఈ లైన్ అంతా 12x12 బ్యాగ్ అన్నమాట. సో ఈ బ్యాగ్ ఇంకా కొన్ని ప్లేసెస్ లో పెట్టాలి, అందుకే కొన్ని తీసుకున్నాము. సో ఇట్లా ఉంటది లోపల వచ్చేసి మనకి ఇట్లా ఉంటది. చూడ్డానికి కూడా చాలా బాగుంటది, గ్రీన్ కలర్ కదా, మొత్తం గ్రీన్ బాగుంటది, చెట్టు పెరుగుతాయి కూడా. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద గ్రో బ్యాగ్, రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉన్న మన గ్రో బ్యాగ్ అనమాట. ఇది ఒకటి కొంచెం పెద్దది అనమాట. అయితే దీంట్లో మనము కూరగాయలు ఉంటాయి కదా, కూరగాయలు వేసుకోవడానికి దానికి హెల్ప్ అవుతుంది. ఒకటే రకమైన కూరగాయలు ఒక 5 6 లేకపోతే 10 దాకా వేసుకోవచ్చు, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అవి పెరిగినా సరే మొత్తం ఒకటే దాంట్లో వస్తే మనం ఒకటేసారి అక్కడ నుంచి తీసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ లో ఇటువంటివి మనకు కాంపాక్ట్ సైజ్ లో ఉన్నవి తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మనకు తక్కువ ప్లేస్ లో మనం ఎక్కువ పంట అయితే పండియచ్చు. ఇది ఒకటి. ఇటువంటి ఎన్ని తీసుకున్నాం ప్రియాంక మనం? ఒక 2 తీసుకున్నాం. ఇవి మంచి కాంపాక్ట్ సైజ్ లో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ గ్రో బ్యాగ్ చాలా పెద్దదన్నమాట. ఇది ఆల్రెడీ మన టమాటా మొక్కలు వేసాం. వెనుక చూసినట్టయితే అదే గ్రో బ్యాగ్. డైలీ వీడియోస్ లో వస్తూ ఉంటాయి కదా టమాటా మొక్కలకి గ్రో బ్యాగ్. 6 feet విడ్త్, హై, ఇది లెంత్ అనమాట. ఇది 1 feet విడ్త్ అనమాట. హైట్ కూడా 1 feet ఉంది. మనం దీంట్లో మనకి ఈ విధంగా టమాటా తోట చూపిస్తాం, ఒకసారి చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. ఇది టమాటా తోట ఏదైతే ఉందో, ఈ టమాటా వేసాం అనమాట. ఇక్కడ ఇట్లా టమాటా మొత్తం ఒకటే లాగా వేయచ్చు అనమాట. ఇప్పుడు ఒక టమాటా అంటే టమాటా, లేకపోతే వంకాయ అయితే వంకాయ, బెండకాయ అయితే బెండకాయ, మనం ఏది కావాలా. అయితే మనము టమాటా కావాలంటే టమాటా పెంచుకోవచ్చు, లేకపోతే వంకాయ, బెండకాయ, మనం ఈ విధంగా ఎక్కువ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేసుకోవచ్చు. అట్లా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మొత్తం అన్ని కలిపి ఫ్లవర్స్ వచ్చేసి మనకు కాయలు అయితే వచ్చేసినాయి అనుకోండి, మనం ఈ కాయలు తెంపుకొని వాడుకుంటాం మన ఇంట్లోకి. అప్పుడు ఏమైతుంది, ఇంకో దగ్గర కాయలు పండుతాయి అనమాట. అది తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ పూత వస్తుంది, మళ్ళీ ఇక్కడ కాయలు వస్తాయి. ఆ విధంగా మనకి ఏమైతుందంటే మనకు ప్లస్ అవుతుంది అనమాట. అయితే ఇలాంటిదే ఇంకో గ్రో బ్యాగ్ తీసుకున్నాము. సేమ్ గ్రో బ్యాగ్
ఇది కూడా దీనికేమో వంకాయ కోసం అన్నమాట. ఇది సెట్టింగ్ ఎలా చేస్తాము దీనిలాగా అనేది మొత్తం క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము. దీనికి పీవీసీ పైప్ ఎలా అటాచ్ చేస్తున్నాము, ఇక్కడ ఎలా పెట్టాలి, మట్టి ఎలా ఫిల్ చేసుకోవాలి అంతా కూడా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు కనుక దీంట్లో మట్టి వేసినట్టే అంటే మనకు ఇలా అయిపోతుంది. సో ఈ విధంగా కొంచెం అటాచ్మెంట్ చేయాలి. దీనికి మళ్ళీ ఇంకో విధంగా కూడా చేయాలన్నమాట. స్టిక్స్, ఇవి జెండా స్టిక్స్ ఉంటాయి కదా, మనకు జెండా పార్టీ జెండాలు వాడతారు అలాంటి స్టిక్స్. మన బ్యాంబూస్ ఎక్కడైతే అమ్ముతారో అక్కడ పోయి మనం జెండా కట్టాలంటే ఇస్తారు అనమాట. ఆ స్టిక్స్ తీసుకొచ్చి పెడతాము. ఇంకోటి ఈ స్టిక్స్ పెట్టడం వల్ల రెండు విధాలుగా ఉపయోగం ఉంది. ఒకటి వచ్చేసి మన గ్రో బ్యాగ్ కి సపోర్ట్, రెండోది వచ్చేసి మన మొక్కలకు కూడా సపోర్ట్ అన్నమాట. చిన్న చిన్న దారాలు కట్టి ఈ టమాటా మొక్కల్లో ఖచ్చితంగా కర్రలు పాతాలి, లేకపోతే కనుక ఈ టమాటా మొక్కలు మొత్తం పడిపోతాయి. వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, వెయిట్ ఎక్కువ అయ్యి నెక్స్ట్ క్రాప్ వచ్చినా కూడా ప్రాబ్లం కాకుండా ఇలాంటివి కొన్ని తెచ్చి పెట్టుకుంటే సరిపోతాయి. ఇది ఎంత ప్రైస్ పడింది? ఇది 250 చెప్పి 220 కి ఇచ్చిండు. అయితే మీ ఏరియాని బట్టి మీకు ప్రైస్ అయితే ఉంటది. మీ దగ్గర బ్యాంబూ మంచిగా కొంచెం ఇక్కడ విలేజ్ లాగా ఉంటది కాబట్టి కొన్ని తక్కువగా దొరుకుతాయి కొన్ని ఐటమ్స్ అన్ని. సో మాకు ఇవైతే ఎక్కువ షాప్స్ ఉన్నాయి అనమాట. 50 స్టిక్స్ ఉంటాయి దీంట్లో, ఒకదాని 50 స్టిక్స్ ఉంటాయి. సో 220కి వచ్చినాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము దీనికి ఎట్లా సెట్ చేస్తాం అనేది. అట్లనే ఈ గ్రో బ్యాగ్ కి కూడా పీవీసీ పైప్ అటాచ్ చేసి ఇవి ఎట్లా సెట్ చేస్తాం అనేది కూడా మొత్తం కంప్లీట్ ఫుల్ వీడియో అయితే పెడతాము. మీకు కూడా అర్థమవుతుంది. ఒక గ్రో బ్యాగ్ ఇంత మంచిగా ఇది తీసుకుంటే దీనికి సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలనేది. అట్లా కాకుండా నెక్స్ట్ ఇవి మేము పెట్టింది కదా, ఇలా కాకుండా పైన కూడా అటాచ్మెంట్ వస్తాయి. మీరు అది తీసుకున్నారంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది దానికి. ఇది వచ్చేసి మాకు 340 రూపీస్ పడ్డది. అది మనకు 1400 1800 అలా అవుతుంది అనమాట. కొంచెం ప్రైస్ కాంప్రమైజ్ అవ్వాలంటే 350 లోగా ఇది తీసుకొని కొంచెం పీవీసీ పైప్ కి ఒక 200 20-30 రూపీస్ అట్లా ఒక 600 లో మనకు ఒక గ్రో బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. సో ఆలోచించి ప్రైస్ పెట్టగలము అంటే పైన ఉన్నవి తీసుకోండి, లేదు అంటే ఇలాంటివి తీసుకోండి. సో మనకి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇది నెక్స్ట్ గ్రో బ్యాగ్ కి చూపిస్తాను ఇవి ఎట్లా పైన వస్తాయి అనేది. అదే అన్నమాట. నెక్స్ట్ ఇది ఒక గ్రో బ్యాగ్, చిన్న సైజ్ నుండి ఇప్పుడు పెద్ద సైజ్ వరకు వచ్చాం కదా. ఇప్పుడు జంబో అన్నమాట. మనకి ఇప్పుడు ఇది ఒక చిన్న పొలంలా ఉంటుంది, చిన్న మడిగా అంటారు కదా పొలంలో, అట్లా ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ పెట్టట్లేదు, ఎక్కడ పెడతాం ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ లో క్లియర్ గా చూపిస్తాం. ఒక డబుల్ బెడ్ అన్నమాట, అంత సైజ్ ఉంటుంది. కింగ్ సైజ్ బెడ్ ఉంటది కదా, అంత ఉంది అన్నమాట. ఇది క్వీన్ సైజ్ బెడ్, కాలి కింగ్ సైజ్ కాదు క్వీన్ సైజ్ బెడ్ ఎంత ఉంటుందో. సో ఇందాకైతే చెప్పాం కదా పీవీసీ పైప్స్ పెట్టుకోవడానికని. ఓ మై గాడ్, చూడండి ఇది. సో ఇంత ఉంది. ఇది అయితే పడకుండా మనం ఇట్లా పీవీసీ పైప్ అయితే పీవీసీ పైప్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది కూడా మేము డిస్కౌంట్ లో వచ్చిన టైంలో తీసుకున్నాం. అండ్ పీవీసీ పైప్స్ లేనిది తీసుకున్నాం అనమాట. ఉన్నది ఇది అయితే 3000 పైన ఉంది కదా, ఇంత సైజ్ పైన ఉంది. సో మేము పీవీసీ పైప్స్ లేకుండా జస్ట్ గ్రో బ్యాగ్ ఒకటే తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసి మాకు 850కి వచ్చింది అనమాట. పీవీసీ పైప్ మనం బయట కూడా కొనుక్కోవచ్చు, ఎక్కువ ఏం పట్టదు మనకు. 250 220 లో వచ్చేస్తుంది. సో మనం పైప్ అటాచ్ చేసుకొని ఈజీగానే జస్ట్ అది ఉంటది కదా రంపం లాంటిది, దాంతో కట్ చేసుకొని ఇంకా దీంట్లో అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీని అంతా కూడా సెట్టింగ్ చేయడానికి మనకు ఒక 2-3 అవర్స్ పడుతుంది. ఇది మెయిన్ గా ఇప్పుడు అయితే పెట్టట్లేదు, దీనికి స్టాండ్స్ చేపిస్తున్నాం. ఇప్పుడు మేమైతే కూర్చున్నాం కదా, ఇలాంటి స్టాండ్స్ చేపియాలి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి దీని సెట్టింగ్ అంతా అయ్యి మళ్ళీ షిఫ్ట్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. మట్టి కూడా అయిపోయింది, మట్టి కూడా తీసుకురావాలి. సో మట్టి తీసుకొస్తాము, అలానే గ్రో బ్యాగ్ కూడా సెట్టింగ్ అంతా కూడా కంప్లీట్ వీడియో రాబోతుంది. ఇది అయితే సర్ప్రైజ్ గా ఉంది మాకు కూడా. సో మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అసలు మిస్ కాకండి. చిన్న సైజ్ పొలం లాగా మనకు ఆకుకూరలన్నీ ఒక మడిలో ఎట్లా వస్తాయి అనేది ఆ కాదు. నెక్స్ట్ 2 బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట, ఒక బ్యాగ్ అయితే కాదు. ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మిస్ కాకండి. ఓకే, ప్లేలిస్ట్ లో అన్ని రకాల వీడియోస్ అయితే ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. ఎట్లా మేము టెర్రస్ గార్డెనింగ్ 0 నుంచి స్టార్ట్ చేసాం. ఏం లేదు మా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మేము ఒక్కొక్క ప్లాంట్ తీసుకొచ్చి ఎట్లా స్టార్ట్ చేసినాము, మన బడ్జెట్ ని ఏ విధంగా
తీసుకొచ్చామని. అయితే మెయిన్ మన టార్గెట్ వచ్చేసి టెర్రస్ గార్డెన్ చేయడానికి మన కూరగాయలు మన పళ్ళు మనమే తినాలి. బయట ఏదైతే ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ వాడతారో, ఎటువంటి కెమికల్ అయితే వాడినో అవి మనం వాడకూడదు. మొత్తం మనం ఆర్గానిక్ మన ఇంట్లో పెంచినవి మాత్రమే మనం తినాలి. అటువంటిప్పుడు మనకు బడ్జెట్ కూడా మనకు తక్కువ అవుతుంది, ఎందుకంటే మనం పెంచుతున్నాం. లాంగ్ రన్ లో చూసుకున్నట్టయితే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ కొంచెం అవుతుండొచ్చు, కాకపోతే లాంగ్ రన్ లో మనం కంపారిటివ్లీ చూసుకున్నట్టయితే మనకు బయట కొనే బాధ అయితే తప్ప, మామూలుగా మనం ఇప్పుడు కూరగాయలు ఉండడానికి వెళ్ళాం అనుకోండి, అట్లీస్ట్ మనకు ఒక 500 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీకి. అట్లా ఆ విధంగా కాకుండా మనమే తీసుకున్నట్టయితే మనకు వీక్లీ 500 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అదే విధంగా మనకు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది ఎటువంటి ఇన్సెక్టిసైడ్ లేనందువల్ల. అయితే ఇట్లా మంచి మంచి గార్డెనింగ్ టిప్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. ఏ విధంగా మనం పొలం రెడీ చేస్తున్నాం, టెర్రస్ గార్డెన్ లో ఎక్కడ పెడుతున్నాం, ఈ పెద్ద గ్రో బ్యాగ్స్ అనేవి మీకు కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి. బాయ్.